ఓం శ్రీమాత్రే నమః. మార్చి 17వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఫాల్గుణ మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు మంగళవారం. తిథి త్రయోదశి ఉదయం 8:11 వరకు. నక్షత్రం శతభిషం తెల్లవారుజామున 5:40 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:35 నుంచి 2:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుంచి 9:34 వరకు. తిరిగి రాత్రి 11:09 నుంచి 11:57 వరకు. అమృతకాలం రాత్రి 10:21 నుంచి 11:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:22. సూర్యాస్తమయం సాయంత్రం 6:21. ఈరోజు విశేషం మాస శివరాత్రి, కృష్ణాంగారక చతుర్దశి. నమస్కారం. మీకందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన సంప్రదాయంలో ప్రతిరోజు ఎంతో పవిత్రమైనదే అయినప్పటికీ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో గ్రహాలు, తిథులు, వారాలు కలిసే అరుదైన కలయిక వల్ల ఆ రోజుకు అనంతమైన శక్తి వస్తుంది. అలాంటి రోజే ఈ మార్చి 17వ తేదీ. ఈరోజు మంగళవారం. అలాగే పంచాంగం ప్రకారం కృష్ణపక్ష చతుర్దశి తిథి మంగళవారం రోజున కృష్ణపక్ష చతుర్దశి రావడం వల్ల దీనిని కృష్ణాంగారక చతుర్దశి అని పిలుస్తారు. దీనికి తోడుగా శివ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైన మాస శివరాత్రి కూడా ఈ రోజే కావడం ఎంతో విశేషం. ఇలాంటి అరుదైన కలయిక వచ్చినప్పుడు మనం మనస్ఫూర్తిగా చేసుకునే చిన్న పూజ అయినా సరే మనకు 100 రెట్ల పుణ్యాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. పెద్ద పెద్ద మంత్రాలు, తంత్రాలు అవసరం లేకుండా మన ఇంట్లో మనకు చేతనైనంతలో ఈరోజు విశిష్టతను ఎలా వాడుకోవచ్చో సరళంగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ కృష్ణాంగారక చతుర్దశి గురించి తెలుసుకుందాం. మంగళవారానికి అధిపతి అంగారకుడు, అంటే కుజుడు. కుజగ్రహం మనకు ధైర్యాన్ని, స్థిరాస్తులను, అలాగే మన జీవితంలో ఎదురయ్యే పోరాట పటిమను ఇస్తుంది. అయితే మనిషి అన్నాక కష్టాలు, అప్పులు సహజం. ఎవరైతే దీర్ఘకాలికంగా ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో లేదా ఆస్తి తగాదాలతో సతమతమవుతున్నారో వారికి ఈ కృష్ణాంగారక చతుర్దశి ఎంతో గొప్ప అవకాశం. కుజుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, అలాగే వినాయకుడికి ఈరోజు ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని పూజిస్తే జాతకంలో ఉండే కుజగ్రహాల దోష ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. మీ ఇంట్లో పూజామందిరంలో ఒక దీపం వెలిగించి కాస్త బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టినా చాలు. వీలైతే ఈరోజు పేదవారికి కందిపప్పును దానంగా ఇవ్వడం లేదా గోమాతకు కాస్త బెల్లం తినిపించడం వల్ల మీ పనుల్లో ఉండే ఆటంకాలు తొలగిపోయి అప్పుల నుంచి బయటపడే మార్గాలు మీకు తట్టి మనశ్శాంతి లభిస్తుంది. ఇక ఈరోజు ఉన్న మరో గొప్ప విశేషం మాస శివరాత్రి. ప్రతి నెలలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మనం మాస శివరాత్రిగా జరుపుకుంటాం. మహాశివరాత్రి కోసం మనం ఏడాది పొడవునా ఎలా ఎదురు చూస్తామో ప్రతి నెల వచ్చే ఈ మాస శివరాత్రి కూడా శివభక్తులకు అంతే ముఖ్యం. శివుడు భోళాశంకరుడు, లయకారుడు. ఎవరైతే ఆపదలో ఉండి ఆర్తిగా శివా అని పిలిచి కాసిన నీళ్లు పోసినా ఉప్పొంగిపోయి వరాలు కురిపించే కరుణామయుడాయన. ఈ మాస శివరాత్రి రోజున ప్రదోషకాలంలో, అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం సర్వ పాపహారమని మన పురాణాలు చెబుతున్నాయి. రోజంతా ఉపవాసం ఉండగలిగిన వారు ఉండొచ్చు. ఒకవేళ అనారోగ్యం వల్ల లేదా పని ఒత్తిడి వల్ల కుదరని వారు కనీసం పగలు సాత్వికాహారం తీసుకుని సాయంత్రం పూట దేవుని దర్శనం చేసుకున్నా చాలు. ఈరోజు అటు అంగారకుడి అనుగ్రహం, ఇటు పరమశివుని కరుణ రెండు ఒకేసారి లభించే రోజు కాబట్టి పూజా విధానం కూడా ఎంతో స్వచ్ఛంగా, ప్రశాంతంగా చేసుకోండి. ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమలు పెట్టుకోండి. దేవుని గదిలో శివపార్వతుల పటం ముందు కానీ లేదా మీ ఇంట్లో చిన్న శివలింగం ఉంటే దానికి కానీ స్వయంగా మీ చేతులతోనే కాస్త నీళ్లు, పాలు, పెరుగు, తేనెతో చిన్నగా అభిషేకం చేసుకోండి. దేవుడికి కావాల్సింది మీ ఆడంబరం కాదు, మీ భక్తి మాత్రమే. శివునికి మారేడు దళాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కడైనా మారేడు ఆకులు దొరికితే తెచ్చి శివుడికి సమర్పించండి. అలాగే మంగళవారం కాబట్టి ఒక ఎర్రటి పువ్వును అమ్మవారికి లేదా కుమారస్వామికి పెట్టండి. పూజ చేస్తున్నంతసేపు కళ్ళు మూసుకుని ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో ప్రశాంతంగా 108 సార్లు జపించుకోండి. హడావిడిగా పూజ ముగించకుండా ఆ మంత్రనాదంలో మీ మనస్సును లీనం చేయండి. కుదిరితే శివాష్టకం పఠించండి. ఇలా ఈరోజు ఎలాంటి ఆర్భాటం లేకుండా నిష్కల్మషమైన మనసుతో పూజ చేయడం వల్ల కలిగే ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అనారోగ్య సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండే చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. మహాశివరాత్రి పూజ వల్ల మనసులోని భయాలు, ఆందోళనలు
భవిష్యత్తు గురించిన బెంగ మాయమై మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు శివారాధనతో పాటు మంగళవారం అవడం వల్ల కోర్టు కేసులు, శత్రు బాధలు, భూ వివాదాలు లాంటివి ఉంటే అవి క్రమంగా మీ కంట్రోల్లోకి వస్తాయి. ఉద్యోగం కోసం లేదా మంచి సంబంధం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు ఈరోజు చేసే పూజ వల్ల గ్రహదోషాలు తొలగి త్వరలో వారి జీవితంలో శుభవార్తలు వింటారు. పెద్ద పెద్ద యజ్ఞాలు చేయకపోయినా మనసు నిండా దేవుడి మీద భారం వేసి, స్వామి నా కష్టాలు తీర్చు, నాకు సరైన మార్గం చూపించు అని వేడుకున్నా చాలు. ఈరోజు సాయంత్రం వీలైతే దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చొని రండి. ఆ గుడిలోని వాతావరణం, ఆ గంటల శబ్దం మీ మనసుకు ఎంతో హాయినిస్తాయి. మీకందరికీ ఆ పరమశివుని దయ ఎల్లప్పుడూ ఉండి మీ కష్టాలన్నీ కరిగిపోయి ఇల్లు ఆనందంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీకు ఎంతో శుభదాయకంగా సాగాలని ఆశిస్తున్నాం. ఇక ఈరోజు పూజ చేసినా చేయలేకపోయినా ఓం నమః శివాయ నమః అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ మనస్ఫూర్తిగా ఒక్కసారైనా తలుచుకొని నలుదిక్కులు మారుమోగేలా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు దేశ విదేశాలలో పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షకులందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఇక ఈరోజు పూజ చేసినా చేయలేకపోయినా ఓం నమః శివాయ నమః అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ మనస్ఫూర్తిగా ఒక్కసారైనా తలుచుకొని నలుదిక్కులు మారుమోగేలా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు దేశ విదేశాలలో పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షకులందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగం ఉంది. మనోబలంతో లక్ష్యాన్ని చేరతారు. ఆర్థికంగా అనుకూలమైన కాలం. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. కుటుంబ పరంగా శుభ ఫలితాలు సాధిస్తారు. స్వల్ప ఆటంకాలు ఉన్నా పెద్ద ఇబ్బందేమీ రాదు. గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తను వింటారు. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయత్నం సఫలమవుతుంది. చేస్తున్న పనిలో సంతృప్తి లభిస్తుంది. ఉద్యోగరీత్యా మంచి కాలం నడుస్తోంది. ఆర్థిక అంశాలు శుభప్రదం. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. క్రమంగా వృద్ధిని సాధిస్తారు. సంఘంలో కీర్తి పెరుగుతుంది. ఈ రోజు గురించి ఎక్కువ విషయాలపై ఆలోచించవద్దు. తద్వారా మీరు గతంలో ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయండి. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. కొన్ని కార్యక్రమాలలో పాల్గొని సరదాగా గడుపుతారు. వృత్తి ప్రశాంతంగా గడుస్తుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వస్తు లాభాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత లభిస్తుంది. చేపట్టిన పనులు ఆలస్యం జరుగుతుంది. బంధుమిత్రులు కలుస్తారు. ఇష్టదైవ ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది. విఘ్నాలు అధికమవుతాయి. ఓర్పు చాలా అవసరం. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రశాంతంగా ఆలోచించండి. అపార్థాలకు తావివ్వకూడదు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకోండి. పెద్దల సూచనలు తప్పనిసరి. క్రమంగా విఘ్నాలు తొలగుతాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. అనుకున్న ఫలితం వచ్చే వరకు ఓపిక పట్టాలి. అనుకూల వాతావరణం కనిపిస్తోంది. మిత్రబలం పెరుగుతుంది. శత్రువుల నుంచి సమస్య పొంచి ఉంది. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. పనిపై దృష్టి సారించడానికి బదులుగా మీకు ప్రియమైన వారితో సరదాగా గడపండి. మీ మనసులో బాధ పోగొట్టుకునేందుకు విరామం తీసుకోవడం ఉత్తమం. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు వ్యాపారులకు కలిసి వస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. సాహస కార్యాలకు దూరంగా ఉండడం మంచిది. కొత్త వారిని నమ్మి వస్తువులు కానీ డబ్బు కానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. స్థిరాస్తి విషయంలో సంతోషం కలుగుతుంది. అదనపు ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వాహనాలు కొంటారు.
నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. శుభవార్తను వింటారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. బుద్ధి బలంతో సమస్యలను ముందుగానే పసిగట్టండి. తగిన పరిష్కారం లభిస్తుంది. దగ్గర వారితో విభేదించకూడదు. ఓర్పుతో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఏకాగ్రత అవసరం. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. శుభయోగం ఉంది. పనులు పూర్తి చేస్తారు. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారం బాగుంటుంది. అధికార యోగం ఉంది. ధనధాన్య లాభం ఉంది. విసుగు తెప్పించేవారు ఉంటారు. సౌమ్యంగా మాట్లాడాలి. ఓర్పు అవసరం. గృహ వాహనాది ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొన్ని సమస్యలను అధిగమించడానికి ఇది మంచి రోజు. మీరు కొంతకాలం పట్టుకున్నా కలిసిరాని వస్తువు ఏదైనా ఉంటే దాన్ని మంటల్లో వేసి వదిలేయండి. గతం గతమే, దానిని మార్చలేమని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం మేలు చేస్తుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమేర ధనలాభం వచ్చే అవకాశం ఉంది. ఆస్తి లాభం గోచరిస్తుంది. ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి ఇబ్బందులు తీరుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఇష్టదేవతను స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ముందస్తు ప్రణాళికలు ఉంటే శ్రమ పెరిగినా ఫలితం బాగుంటుంది. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలి. శ్రమ అధికమవుతుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. తోటివారి సలహాలు అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక సమస్య ఎదురవుతుంది. సమిష్టి కృషితో ఇబ్బందులు తొలగుతాయి. సహనం రక్షిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మీకు లభించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలతో అంతా సంతోషమే. చేపట్టిన పనుల్లో కార్యజయం సిద్ధిస్తుంది. ఆలయాలను దర్శించాలని ఆలోచిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఉద్యోగపరంగా స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో మిశ్రమ స్థితి ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. కుటుంబ ఖర్చులను ఎదుర్కొంటారు. ధన వ్యయం చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారు నిదానంగా ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది. ఇతరులకు మీరు చేసే ఆర్థిక సహాయం కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇలాంటి పనుల వలన కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. లక్ష్మీ స్తుతి శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశయాలు నెరవేరుతాయి. ప్రయత్నానికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. పేరు ప్రతిష్టలు ఉన్నాయి. శ్రద్ధగా పనులు పూర్తి చేయాలి. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. భూలాభం, గృహ వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. రుణ సమస్యలు తొలగుతాయి. అద్భుతమైన కాలం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేషమైన శుభాన్ని ఇస్తాయి. ఉద్యోగరీత్యా బాగా కష్టపడాలి. పెద్దల దృష్టిలో ఉంటారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. తోటివారి సహాయ సహకారాలు అవసరం. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. స్థిరత్వం వస్తుంది. ఒక అడుగు వెనక్కు తీసుకుని మీ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టండి. అనారోగ్య సమస్యలు తీరుతాయి. కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు, ముఖ్యంగా ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. భూ వ్యవహారాలలో లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. వ్యాపారపరంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది. పెద్దల మన్ననలు పొందుతారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అదృష్ట ప్రాప్తి ఉంది. చంచల స్వభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి. సమిష్టి నిర్ణయం అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి. శీఘ్ర కార్యసిద్ధిని పొందుతారు. ఒత్తిడి తగ్గుతుంది. బంగారు జీవితం లభిస్తుంది. అంకిత భావంతో పనిచేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. లక్ష్యాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల ద్వారా ఒక పని అవుతుంది. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. మీరు చాలా శ్రమించి పనిచేస్తారు. కొన్ని సందర్భాలలో మీపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే కొత్త ఆలోచనలపై ఫోకస్ పెట్టండి. నిత్యం చేసే పనులకు భిన్నంగా కొత్తగా ఏదైనా చేయాలని తాపత్రయపడతారు. కొన్ని పనుల కోసం ప్రయాణాలు చేయాలి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ కొన్ని అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో పై అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సంకల్ప బలంతో లక్ష్యం నెరవేరుతుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. దైవశక్తి కాపాడుతుంది. శాశ్వతంగా కొన్ని సమస్యలు తీరిపోతాయి. ఆర్థికంగా భవిష్యత్తు బాగుంటుంది. స్థిరమైన ఫలితం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. పెద్దల ప్రోత్సాహం అవసరం. కృషి ఫలిస్తుంది. ఉద్యోగ లాభం ఉంది. పెద్దల మన్ననలు పొందుతారు. అభీష్ట సిద్ధి ఉంది. ధనలాభం సూచితం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మొహమాటంతో కొత్త ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి. అదృష్టం కలిసి వస్తుంది. సంతృప్తికర జీవితం లభిస్తుంది. మీ చుట్టూ నెలకొన్న వాతావరణం ఈరోజు మిమ్మల్ని తగ్గేలా చేస్తుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పనిచేసే చోట ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. ఒక దశలో ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. ఈరోజు వస్తు లాభాలను పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజ సేవలో భాగస్వాములవుతారు. దుర్గామాతను స్మరించండి. విజయావకాశాలు పెరుగుతాయి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తుంది. అదృష్ట యోగం ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బ్రహ్మాండమైన కార్యసిద్ధి ఉంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. మనోబలం విశేషంగా ఉంటుంది. జీవితం ప్రశాంతంగా సాగుతుంది. దగ్గర వారితో మిత్రత్వం చాలా అవసరం. ఆర్థికంగా కలిసి వస్తుంది. మిత్రుల వల్ల పని పూర్తవుతుంది. శ్రేష్టమైన భవిష్యత్తు లభిస్తుంది. పెద్దల అండ ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. విశేషమైన కృషితో లక్ష్యాన్ని చేరుతారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. పనిలో పురోగతి ఉంటుంది. మొహమాటం లేకుండా వ్యవహరించాలి. యాత్రలు చేయడానికి ఇది ఉత్తమమైన సమయం. కుటుంబ సభ్యులు సన్నిహితులతో సరదాగా గడుపుతారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తారు. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. బంధుమిత్రులను కలుస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. అధికంగా శ్రమించినా ఫలితం అందుతుందా లేదా అని ఆరాటపడతారు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఆదిత్య హృదయం చదవాలి.
మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. లక్ష్యాన్ని చేరే వరకు ఆగవద్దు. కుటుంబ సభ్యుల సలహాతో పనిచేయండి. దగ్గర వారితో విభేదాలు వద్దు. తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎవరితోనూ ముఖ్య విషయాలు చర్చించవద్దు. ఒక శుభం జరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెట్టాలి. ఖర్చు పెరుగుతుంది. ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారంలో లాభాలు సూచిస్తున్నాయి. ముఖ్య వ్యక్తుల సలహాలు తీసుకోండి. శ్రమ ఫలిస్తుంది. శుభవార్త శక్తినిస్తుంది. మీరు మనసు లగ్నం చేసి పనులు చేయాల్సి ఉంటుంది. ఆటంకాలు అధికమవుతాయి. ఇంట్లో ఉండి ఈరోజు ప్రియమైన వారితో సరదాగా సమయాన్ని గడపండి. మీ కుటుంబ సభ్యులంటే ఎంతో ఇష్టమని వారికి అర్థమయ్యేలా చేస్తారు. అధిక ఖర్చుల కారణంగా రుణయత్నాలు మొదలవుతాయి. వ్యాపారులకు లాభాల సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారం ఫలించే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరించడం మంచిది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. పరిచయాలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. అనుకుని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధువులతో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ధన వ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మానసికంగా చికాకులు ఎదురవుతాయి. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నవగ్రహ శ్లోకాలు చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది. ఆర్థికంగా మోసం చేసేవారు ఉన్నారు. నమ్మి డబ్బు ఇవ్వకండి. స్వయం కృషితో పైకి వస్తారు. అనుకున్నది సాధిస్తారు. ఈర్ష్యాపరులు ఉంటారు. శుభకాలం కొనసాగుతోంది. అపార్థాలకు అవకాశం ఉంది. అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించండి. ప్రతిదీ సమిష్టిగా చేయండి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. తెలియని ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక లాభం సూచిస్తుంది. తొందరపడకుండా పనిచేయాలి. ఒత్తిడిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. మీరు చాలా వరకు సూటిగా స్పష్టంగా వ్యవహరిస్తారు. ఇది సాధారణంగా ఉత్తమ మార్గం. ఈరోజు మీరు వేరే విధంగా పనులు చేయడంపై దృష్టి పెడితే మంచిది. మీ పనులు పూర్తి చేసుకునేందుకు కొన్ని జిత్తులు చూపించాల్సిన సమయం ఇది. ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉంటుంది. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఏ పనైనా శ్రమ మీద పని పూర్తవుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కార్యసిద్ధికి ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట ప్రాప్తి ఉంది. ప్రయత్న లోపం లేకుండా జాగ్రత్త పడండి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చు పెరుగుతుంది. సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో విభేదించవద్దు. పట్టు విడుపులతో ముందుకు సాగండి. కోరుకున్న ఫలితం దగ్గరలోనే ఉంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. ఒక శుభవార్తను వింటారు. ఆనందంగా గడుస్తుంది. అనుకూలమైన సమయం. బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది. ప్రశాంతంగా కాలం గడుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అదృష్ట యోగం ఉంది. ఆత్మీయులతో కలిసి మంచి పనులు చేస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో విశేషమైన గుర్తింపు పొందుతారు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు వాస్తవికత కీలకంగా మారనుంది. మీరు పగటి కలలు మానుకొని మీ చుట్టూ ఉన్న విషయాలపై దృష్టి పెట్టండి. మీ చుట్టూ ఉన్న వారికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి. మీరు యజమాని అయితే హింసకు బదులుగా స్నేహపూర్వకంగా వ్యవహరించండి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ అది చేతికి అందడంలో ఆలస్యం అవుతుంటుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం పర్వాలేదు.
ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనుల్లో ముందుకు వెళ్తారు. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. తలచిన కార్యాలు వెంటనే పూర్తవుతాయి. ఆర్థిక అంశాలు చాలా బాగుంటాయి. అధికారుల ప్రశంసలు పొందుతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తునిస్తుంది. లక్ష్మీ కటాక్షం ఉంది. బాధ్యతలు సకాలంలో పూర్తి చేయడం ద్వారా సత్ఫలితం వస్తుంది. శ్రమకు తగిన ఫలితం అందుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం వస్తుంది. విఘ్నాలను అధిగమిస్తారు. స్పష్టత లోపించకుండా మాట్లాడాలి. కొందరి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక మేలు జరుగుతుంది. మిత్రుల సలహా అవసరం. మంచి భవిష్యత్తు ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఏ విషయంలోనైనా ఎక్కువ పని చేయవద్దు. అవసరం పరిధి మేరకు పనులు చక్కబెట్టుకోవాలి. జరగని విషయాలను చేయాలని ఇతరులను బలవంతం చేయవద్దు. నమ్మకంతో జీవిస్తూ ముందడుగు వేయాలి. ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం కానున్నాయి. వ్యాపారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పనుల్లో నిర్లక్ష్యం వహించకూడదు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. వస్తు లాభాలు పొందుతారు. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. సూర్యారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.